హాయ్ టీవీ నెక్స్ట్ వ్యూయర్స్, ఇక్కడ బెల్ ఉంది కదా, అది కనుక మీరు నొక్కినట్లయితే మా వీడియోస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హలో ఎవ్రీవన్, ఈరోజు మనతో బోలెడ్ అని కబుర్లు చెప్పడానికి పటేల్ సార్ వచ్చారు, మిసెస్ పటేల్తో పాటు వచ్చారు. సో వాళ్ళిద్దరితో బోలెడ్ కబుర్లు చెప్పుకోవాలి. ముందు పటేల్ సార్తో మాట్లాడదాం. సో ఫస్ట్లీ జగత్ బాబు గారు, ఆమని గారు, మిమ్మల్ని ఇలా చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే స్క్రీన్ మీద 70 కాకుండా చాలా హ్యాపీగా కలర్ఫుల్గా ఇలా కూర్చొని చూడడం ఇంకా ఆనందంగా ఉంది. సో ఫస్ట్లీ సార్, పటేల్ సార్, పటేల్ అని పిలిస్తే కాదు పటేల్ సార్ అని పిలవమని చెప్పారు సినిమాలో. కాల్ మీ సార్. సో అది మిలిటరీ అలవాటు వల్ల వచ్చిందా లేకపోతే నార్మల్ టైటిల్కి అలా పటేల్ సార్? మిలిటరీ అండి. మిలిటరీలో జనరల్గా లైక్ ఇట్స్ ఓన్లీ ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, దిస్ నెవర్ నో సార్. ఇందులో ఉన్న డ్రామా నో సార్ అనేది కొడుకు అనే పాటికి డ్రామా స్టార్ట్ అయింది. సో బేసిక్గా ఆ రెస్పెక్ట్, ఐ డిమాండ్ దట్ రెస్పెక్ట్. అండ్ వై ఐ కంపీటింగ్ విత్ మీ విత్ బేస్ వాయిస్? నాదా సార్, షోస్ లో మాట్లాడి ఇంకొంచెం ట్యూన్ అవుతుంది. Like you mentioned, Amanidi Nadi, like everybody knows, it's a lovely combination. My the chemistry. అంటే రెండు సినిమాలు, మెయిన్ సినిమాలు శుభలగ్నం అండ్ మావిచిగురు మొత్తం మార్కులు తనే కొట్టేసింది. ఈ సినిమాలో కూడా you have to see, you seen the film, you talk about it. Yes, and definitely మ్యామ్, ఆ కాంబినేషన్ ఇదివరకు వచ్చిన మావిచిగురు కానీ శుభలగ్నం కానీ ఎలా ఉందో ఇక్కడ కూడా వి కుడ్ సీ వండర్ఫుల్. అంటే జగత్ బాబు గారు పక్కన ఆమని గారు వచ్చారు అనగానే వెంటనే కనెక్ట్ అయిపోతాం. ఇంకా మీరు స్టోరీ బిహైండ్ చెప్పక్కర్లేదు. సో ఒక మిలిటరీ ఆఫీసర్ భారీగా అండ్ ద పర్ఫెక్ట్ ఎమోషన్స్ అవి. అంటే నాకు మెయిన్ నచ్చింది అటు కొడుకుకి ఇటు భర్తకి మధ్యలో జరుగుతున్న ఒక చిన్న సంఘర్షణ అండ్ మీరు ప్రత్యక్ష పాత్ర పోషించారు మధ్యలో. హౌ వాజ్ ఇట్? నా క్యారెక్టర్లో చాలా టైనీ రోలే, బట్ చాలా ఇంపార్టెంట్ రోల్ అది. నాకు డైరెక్టర్ ఫస్ట్ బాబు గారు ఫోన్ చేసి ఇలా ఆమెని చేయాలి క్యారెక్టర్ అంటే, సార్ నేను స్టోరీనే వద్దు, మీ పక్క నేను చేస్తాను అంటే. ఇంకా నాకు తప్పకుండా తెలుసు మంచి క్యారెక్టర్ అయితేనే నాకు ఇస్తారు అని తెలుసు బాబు గారికి. సో ఒప్పేసుకున్నాను. ఇంకా కథ చెప్పారు. చాలా ఎంత హ్యాపీ అంటే నాకు ఈ క్యారెక్టర్ మళ్ళీ శుభలగ్నం, మావిచిగురు, దాని తర్వాత ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ నేను దాని తర్వాత చేయడం చాలా రోజుల తర్వాత ఇది ఈ సినిమాలోని. సో చెప్పినప్పుడు కంటే చేసినప్పుడు ఇంకా చాలా బాగుంది. అలా బాగా చేయించుకున్నారు మళ్ళీ డైరెక్టర్ గారు కానీ బాబు గారు దగ్గర నుంచి. లేదు, బాబు గారు కూడా ఒక చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా లేదు అమ్మ ఇలా ఉంటే బాగుంటుంది అనేది చెప్పి చేయించుకున్నారు. సో బాగా వచ్చిందని. నేను ఇంకా సినిమా చూడలేదు, బాగుంది అన్నారు మీరు కూడా, బాగుంది అన్నారు. వండర్ఫుల్, నిజంగా చాలా బాగుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ద మూవీ, మీరు రాసిన లెటర్, తండ్రి కొడుకుని కలపడం, దట్ లెటర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అప్పటి జగపతి బాబు గారికి ఇప్పటి జగ్గుబాయికి ఏంటి డిఫరెన్స్ మీకు తెలిసింది? నాకు తెలిసి ఏమీ లేదండి, అలాగే ఉన్నారు. కొంచెం హెయిర్ మాత్రమే కొంచెం, అది కూడా లైట్ గా హెయిర్ కొంచెం వైట్ అయిందమ్మా, తెరగా ఏమీ అస్సలు మార్పే లేదు, అలాగే ఉన్నారు. అదే సేమ్ పాజిటివ్ ఎనర్జీ. సో సార్, ఆ కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా కూడా ఇట్ వాజ్ ఆల్వేస్ అ సూపర్ హిట్ మీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చినప్పుడు. అండ్ ఫర్ దిస్ టైం నాకేమనిపించింది అంటే, కొడుకుగా చేశారు, తండ్రిగా కూడా చేస్తున్నారు, అండ్ ఇప్పుడు తాతగా కూడా చేశారు. సో దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్. సో 3 పాత్రలు, అంటే హ్యాండ్సమ్ తాత ఉండడం కొంచెం కష్టం, హ్యాండ్సమ్ నాన్న, హ్యాండ్సమ్ కొడుకు ఉండడం పర్లే, హ్యాండ్సమ్ తాత కింద ఎలా మేనేజ్ చేశారు? గెటప్ ఒకటి వర్కౌట్ అయిందండి. పటేల్ సార్ అనేది ఆ లుక్ వస్తే కానీ, పటేల్ సార్ కనపడితే కానీ అసలు సినిమా తీయద్దు అనుకున్నాం. సో ఫస్ట్ వర్కౌట్ చేసిన తాతే. ఓకే, ఆ క్యారెక్టర్ వర్కౌట్ అవ్వాలనే వీ ట్రైడ్ అవర్ బెస్ట్. అండ్ సగం లుక్ మేనేజ్ చేసేసింది, మిగతా కొంచెం నేను యాక్టింగ్ చేశాను. నాకు కూడా డిఫరెంట్, ఎందుకంటే జగపతి బాబు గారు పక్కన హీరోయిన్గా చేస్తారు, దీంట్లో పక్కన వైఫ్ క్యారెక్టర్, మళ్ళీ దీంట్లో అమ్మ క్యారెక్టర్, ఆయనకి అమ్మగా చేస్తున్నాను. టిపికల్ గా ఉంది మళ్ళీ. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ, అండ్ దట్స్ ఫర్ ద ఫస్ట్ టైం హాస్పిటల్లో ఉన్నప్పుడు కొడుకు పాత్ర. యాక్చువల్లీ ఇట్ వాజ్ అ ఫనీ ఇన్సిడెంట్. తను హాస్పిటల్ బెడ్ మీద, అంటే మా ఇద్దరికి రొమాన్స్ అలవాటు, మ్యారేజ్ అలవాటు.
మా అమ్మ అనాలంటే అసలు ఎలా అలాగే ఆ సీన్ అలాగే తీసాప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఫస్ట్లీ పటేల్ సార్, ఇట్స్ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ గివింగ్ అ వైబ్. అంటే ఇట్స్ గోనా బి చాలా మందికి టైటిల్ కానీ టీజర్ కానీ సాంగ్స్ కానీ ఏదైనా చూపించినప్పుడు, టీజర్స్ కింద చూపించినప్పుడు డిఫరెంట్ లుక్ ఉంది సినిమాకి. బట్ థియేటర్లో వెళ్ళి కూర్చొని చూసిన తర్వాత సినిమా ఇస్ కంప్లీట్లీ సంథింగ్ ఎల్స్. అంటే ఒక యాక్షన్ ప్యాక్డ్, ఒక కమర్షియల్గా, ఒక థ్రిల్లర్ టైప్లో సస్పెన్స్తో ఉంటుంది అనుకున్నది ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం కంప్లీట్గా వేరే సైడ్కి తీసుకెళ్ళిపోయింది. ద హ్యూమన్ ఎమోషన్స్ అండ్ ప్రాపర్ మెసేజెస్ ఉన్నాయి. అండ్ ఒక మిలిటరీ ఆఫీసర్ ఎలా ఆలోచిస్తాడు, ఒక డాక్టర్ ఎలా ఆలోచిస్తాడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే, అండ్ ఇంట్లో కొడుకు గురించి అమ్మ కానీ తండ్రి కానీ ఆలోచించి, అండ్ అగైన్ కొడుకు నాన్న గురించి ఆలోచించి. సో దెర్ ఇస్ అండర్ కరెంట్లో దెర్ ఆర్ ఆల్వేస్ ఎమోషన్స్ హియర్. సో కెన్ ఐ సే ఇట్ ఈస్ అ ఫ్యామిలీ డ్రామా? ఇట్ ఈస్ అ ఫ్యామిలీ డ్రామా. యాక్చువల్లీ ఎమోషన్ వాట్ ఎవర్ ఫస్ట్ హాఫ్ కానీ టీజర్ కానీ ఏం చూసామో అది ఈ డ్రామా నుంచి వచ్చిన ఎమోషన్ అది. ఇట్ ఈస్ నాట్, అందుకనే చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఇట్స్ నాట్ అన్ యాక్షన్, ఇట్స్ నాట్ అ హారర్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది హారర్ అనుకున్నారు, థ్రిల్లర్ అన్నారు. థ్రిల్లర్ కాదు కానీ థ్రిల్లింగ్. దట్ ఈస్ బికాస్ పటేల్ సర్స్ ఎమోషన్, ఎవ్రీ ఎమోషన్ కేమ్ ఫ్రమ్ పటేల్ సార్. అది కోపం అయితే అక్కడికక్కడ చంపేస్తాడు, బాధ వస్తే ఏడ్చేస్తాడు, నవ్వు వస్తే నవ్వేస్తాడు, నేల మీద పడి దొల్లాలంటే దొల్లేస్తాడు. సో అన్నీ కూడా సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్. సో ఎప్పుడు కూడా సెకండ్ హాఫ్ బాగుంటేనే సినిమా బాగుంటుంది అనేది జనరల్గా, అంటే సినిమా అంతా బాగుంటే బాగుంటుంది, బట్ సెకండ్ హాఫ్ ఇంకా బాగుండాలి అనేది కావాలి అంటే ఈ స్క్రీన్ ప్లే కావాలి. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఆమెని క్యారెక్టర్ అసలు బయటికి రివీల్ చేయకపోవడానికి రీజన్ అది. ఇందులో ద బెస్ట్ పార్ట్ వాజ్ విత్ ద కిడ్స్. నాకు పిల్లలతో మీరు పర్ఫామ్ చేసిన దట్ కంప్లీట్ సెగ్మెంట్ సెకండ్ హాఫ్లో ఏదైతే ఉందో ఆ చిన్నపిల్లలు మనవరాలతో, దట్ వాజ్ ద మోస్ట్ టచింగ్ పార్ట్. అండ్ దట్స్ వాట్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ అనిపించింది. ద ఎమోషన్స్. సో తాత అంటే కూడా తాత కాదు, పటేల్ సార్ అనే పిలవం, పటేల్ అనే పిలుస్తున్నాం. ఆ ఒకదానికి సార్ లేదనమాట చిన్న పాపలు. సో వాజ్ ఇట్ విత్ ద కిడ్స్? షీ వాజ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. షీ ఈజ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఎమోషన్ అనేది ఎంత సరదాగా ఉన్నా ఎమోషన్కి వచ్చేపాటికి షీ వాజ్ వెరీ ఎమోషనల్. అండ్ ఒకరోజు అడిగా, ఏంటి అసలు నీ ఏమవుదాం అనుకుంటున్నావు నువ్వు పెద్ద అయినాక? హీరోయిన్ అంది. అంత కాన్ఫిడెన్స్ ఏంటంటే బాగుంటాను, బాగా చేస్తాను, హీరోయినే అంటే అంత కాన్ఫిడెంట్గా అటువంటి ఆర్టిస్ట్తో చేయటం. ఇట్ వాస్ ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడి లవ్డ్ ఇన్ ద యూనిట్. అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా ముద్దుగా ఉంటుంది, అండ్ క్వైట్ డిప్లొమాటిక్, వెరీ స్మార్ట్. వాళ్ళ ఇద్దరితో ఆ పిల్లడు కూడా, అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఇందాక రాజమౌళి గారితో మాడుతూ ఉంటే ఆయన కూడా చెప్తున్నారు, పిల్లలిద్దరు కూడా చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది సినిమా. కొన్ని ఎమోషన్స్ అయితే చాలా టచింగ్గా అనిపించినాయి. మెయిన్గా కనెక్ట్ అయింది అందరూ సెకండ్ హాఫ్. అండ్ పిల్లలకి మేము జెన్యున్గా ఒక తాత మనవాళ్ళు ఆ ఫీలింగ్లోనే బీచ్ కంటిన్యూ. సో ఎట్లా అంటే హౌ ఇస్ ఇట్ అవుట్ సైడ్ ఫర్ యూ? హౌ గుడ్ మీరు పిల్లలతో ఎలా ఉంటారు? జనరల్గా పిల్లలతో అంత కొంచెం దూరంగానే ఉంటాను, తక్కువే. నాకు బాగా జెల్ అయితే, బాగా ఇష్టం అయితే దగ్గర తీసుకుంటా తప్ప కొంచెం దూరమే. బట్ వీళ్ళిద్దరు బాగా దగ్గర అయ్యారు, వాళ్ళ దగ్గర చేసేసుకున్నారు ఆటోమేటిక్గా. మన దగ్గర అవ్వాల్సి వచ్చింది. సినిమాలో డైలాగ్ లాగా సుధాకర్ గారు చెప్పినట్టు, పటేల్ అన్నా పిల్లడు అయిపోతాడు, పిల్లడైనా పటేల్ అయిపోతాడు, చూద్దాం ఏమవుతుంది. నేనే పిల్లడిని అయిపోయాను. ఎస్, దట్ వాస్ వెరీ లవ్లీ. చూడడానికి స్క్రీన్ మీద చాలా అందంగా కనిపించింది అది. సో పిల్లలు ఈ పటేల్ అనే సబ్జెక్ట్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్? మీకేమనిపించింది? ఫస్ట్ ఇంప్రెషన్ కథ చెప్పగానే కథ బాగుందండి. స్క్రీన్ ప్లే అండ్ తను చెప్పిన విధానం 2.5 hours స్క్రిప్ట్ విత్ బౌండ్ స్క్రిప్ట్తోనే వచ్చాడు, డైలాగులతో వచ్చాడు. చాలా బాగా ఉంది, చాలా బాగుంది వాసు. కానీ ప్రొడ్యూసర్ ఎవరో ఈ సినిమాకి. ఇప్పుడు నేను అటు నుంచి షిఫ్ట్ అయ్యి ఇటు వచ్చాను, మళ్ళీ లీడ్ చేయాలంటే అసలు దీనికి ప్రొడ్యూసర్ దొరుకుతాడా? నెంబర్ 1, దొరికితే మంచి ప్రొడ్యూసర్ దొరుకుతాడా? ఒకవేళ అతను డబ్బులు ఖర్చు పెట్టినా పబ్లిసిటీ చేయగలడా? థియేటర్స్ రిలీజ్ చేయగలడా? నా సినిమా ఆడుతుందా? అసలు ఎవరన్నా వస్తాడా అని ఇన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసి వదిలేశాను నేను కంప్లీట్గా. తనే తిరిగి అటు తిరిగి ఏదో చేస్తా ఉన్నాడు. ఫైనల్గా ఎవరికో కథ చెప్తే ఆ కథ వచ్చి సాయి గారు విన్నారు, బాగుంది కథ, నేను చేస్తాను అని.
అప్పుడు నాకు ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేసి చేద్దాం అన్నారు. చెప్పామంటే మీరు చాలా పెద్ద చెయ్యండి, మేము ఏదో చిన్న బడ్జెట్, ఈ బడ్జెట్లో చేయాలంటే చాలా మీరైతే ఆగరు, కష్టం అది ఇది అంటే లేదు చేద్దాం, ఎంత బడ్జెట్ అయినా ఈ సినిమా చేద్దాం అనేది అట్లా సినిమా జరగటం. సో డైరెక్టర్, మీ మాటల్లో డైరెక్టర్ గురించి. అదేనండి, స్క్రిప్ట్ చెప్పా కదా, ఈ కేమ్ యాక్చువల్లీ యాడ్ మేకర్, 2 యాడ్స్ చేశాడు, బాగా చేశాడు. స్క్రిప్ట్ తీసుకొచ్చాడు, బాగా చెప్పాడు. అండ్ న్యాచురలీ టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి మేమందరం ఉన్నాం వెనకాల సపోర్ట్. బికాజ్ ద ఫస్ట్ ఎవరి కింద పని చేయలేదు అతను, ఫస్ట్ టైం స్ట్రైట్ అవే హీస్ కమింగ్ టు ద మూవీస్. సో ఓవరాల్ తన టీం కూడా చాలా మంచి టీం అండి. రాము అని, సునీల్ అని, వీళ్ళు ముగ్గురు కలిపి చేసిన స్క్రిప్ట్ అనమాట. Yeah, he's done a good job. He was very confident all the time. Super. And the music? Music, Vasant was really good. Vasant, initially I was hesitant. సరిపోతాడా అంటే నాకు తెలియదు ఎక్కువ వసంత్ గురించి. తర్వాత సరిపోతాడా, మనకి పాటలు ఇంపార్టెంట్, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హీ వాజ్ కాన్ఫిడెంట్. ఆ తర్వాత చూసిన తర్వాత ఐ థాట్ వసంత్ వాజ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. తను కూడా కమిటెడ్గా, వసంత్ కూడా క్లియర్గా చెప్పేశాడు, పటేల్ సార్ అయ్యే వరకు నేను ఇంకో సినిమా ఒప్పుకోను, ఎందుకంటే ఈ సినిమా నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత నాకు ఇంకా చాలా మంచి సినిమాలు వస్తాయి, దానికోసం నేను వెయిట్ చేస్తానని. హీ వెయిటెడ్ అండ్ నౌ హీస్ డూయింగ్ వెరీ వెల్. సో మ్యామ్, సార్ గురించి మేము చాలా విషయాలు తెలుసుకున్నాం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. చూస్తూ వచ్చాం, ఆయన సినిమాలన్నీ చూస్తూ వచ్చాం. ఓకే, రైట్. సో షూటింగ్లో మీరు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి సార్కి మాకు చెప్పిన విషయంలో సాంగ్స్ అంటే అంతగా ఇష్టపడరు. ఈజ్ ఇట్ ట్రూ? డాన్స్ అంటే ఆ రోజు సాంగ్ షూట్ ఉంది అంటే, డాన్స్ ఉంది అంటే ఆ రోజు జంప్ అంతలే చేస్తారు ఆయన, ట్రై చేస్తారు, ఎంత బెస్ట్ రావాలని ట్రై చేస్తారు. ఎందుకంటే హీరోయిన్గా ఉన్నప్పుడు చేసాం కదా సాంగ్స్ ఎక్కువ, అప్పుడు సాంగ్స్ ఎక్కువ చేసాం, డాన్స్లో అది సాంగ్ మామూలుగా సాంగ్స్ డాన్స్ అంటే నేను టెన్షన్ అయిపోతాను. నాకు కూడా కొంచెం డాన్స్ ఉంటే వీక్ వస్తే టెన్షన్ అవుతా, బాబు గారు టెన్షన్ అవుతారు. ఎందుకంటే మేము ఊటీలో అంతా పడ్డాము ఆ అవస్థలో. తారా మాస్టర్ ఆవిడ ఇంకా పెద్ద పెద్ద మూమెంట్లు ఇచ్చేస్తుంది. ఈ 10 సార్లు రిహర్సల్ చేస్తున్నాడు, బట్ ట్రై చేస్తారు, బెస్ట్ రావాలని చాలా బాగా ట్రై చేస్తారు. ఏదో రాలేదని వాళ్ళు వదిలేయడం కాదు, ట్రై చేస్తారు. క్లబ్ ఎంట్రీ అప్పుడు కూడా మేము చూసి షాక్ అనమాట. అంటే ద పటేల్ సాంగ్, ద ఎంట్రీ, సో ద షార్ట్స్ ఆర్ ఆల్సో ఇట్ వాస్ సో గుడ్. అంటే ఇట్ ఆల్మోస్ట్ కంపీటింగ్ యంగ్ హీరో, అంటే స్టైలింగ్ కానీ, బట్టలు, లుక్ అని. సార్ చేసిన ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ చూసే ఉంటారు మీరు. సో రెగ్యులర్ గా మూవీస్ అన్ని చూస్తూ ఉంటారు, రెగ్యులర్ గా చూస్తారు. రెగ్యులర్ గా మనకి ఇంట్లో పని ఉంది, షూటింగ్ లేదంటే ఇంకా సినిమాలు చూడడం. గో బ్యాక్ టు మెమరీస్ వెన్ యూ వాచ్, చూసినప్పుడు మెమరీ లైన్ లో అలా వెనక్కి వెళ్తూ ఉంటారు. నేను చాలా మిస్ అయ్యాను అనుకుంటాను, మళ్ళీ హీరోయిన్ అయ్యో చాలా సినిమాలు చేయాల్సిందేమో, మిస్ అయ్యానేమో అనుకుంటాను. సో యూ బ్యాక్ ఇన్ టు యాక్టింగ్ మళ్ళీ చేస్తాను కంటిన్యూస్ గా. సో వండర్ఫుల్. సో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, ఇంకా చేస్తాను వేరే సినిమాలో. తను డెత్ షాట్ అయితే సినిమాలో నాకు నా షాట్ అంతఃపురంలో గుర్తొచ్చింది. ఎందుకంటే నా అంతఃపురం చేసినప్పుడు ఆ ఫైనల్ షాట్, క్లైమాక్స్ షాట్ ఎప్పుడు చచ్చిపోయినా నాకు తెలియదు, అప్పుడు చచ్చిపోయాను నేను. అలాగే తను కూడా ఈ షాట్, ఫినిషింగ్ షాట్ ఉంది, అలా నవ్వుతూనే ఆ షాట్ కన్సీవ్ చేసిన విధానం బాగుంది, అండ్ ఎక్స్ప్రెషన్ కూడా చక్కగా పోతూ నవ్వుతూనే పోయింది. ఇట్ వాజ్ అన్ ఎక్సలెంట్ షాట్ ఐ ఫీల్ ఫ్రమ్ హర్ సైడ్. దట్ వాజ్ ద బెస్ట్ షాట్ ఆఫ్ హర్ ఫిల్మ్. చాలా బాగా కూడా వచ్చింది. ఇట్స్ ఆన్ ద క్లోజ్ షాట్, కొడుకు చేయి పట్టుకుని ఉండగా. డైలాగులు కూడా చాలా బాగుంటాయి, చాలా బాగా డైలాగ్. ఆ డైలాగ్ ఫినిష్ అయిన తర్వాత కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి, దెన్ ఓన్లీ షీల్ క్లోజ్ హర్ ఐస్. సో దట్ వాజ్ వండర్ఫుల్ థింగ్. సో ఇలా ఈ కాంబినేషన్ మేము చూడాలని కోరుకుంటున్నాం. సో అలా హాఫ్ వేలో వెళ్ళిపోకుండా ఫుల్గా మళ్ళీ గరిటె పట్టుకుంటేనే మాకు ఇష్టం. సో అలాగే గరిటె గ్లాసులతో కిచెన్ లో హాల్లోకి ఎగురుతో సామాన్లు మాకు అలా కావాలి డెఫినెట్లీ. అండ్ వన్ థింగ్ ఫర్ ద ఆడియన్స్, పటేల్, బికాస్ మా పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఏజ్ గ్రూప్కి వాట్ ఎవర్ ఎలిమెంట్స్ కావాలని కోరుకుంటాము, ద మ్యూజిక్, ద బీజిఎం, ది యాక్షన్ పార్ట్, లుక్, వీటిలన్నిటి మించి ఇస్ అ ప్రాపర్ ఎమోషన్ ఇన్ ద ఫిలిం. సో చిన్నపిల్లల ఎమోషనే మెయిన్ అండి సినిమాకి. అంటే ఒక రకంగా టీజర్ వదిలినప్పుడు వి ఆల్సో రిగ్రెటెడ్, రాంగ్ టీజర్ అవుతుందండి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసినాయి, ఓకే ఫైన్, ఎక్సలెంట్ ఉంది, టూ మచ్ ఎక్స్పెక్టేషన్ ఉంది, టూ మచ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది కాదు కదా సినిమా, మన సినిమా ఫ్యామిలీ డ్రామా కదా.
యాక్చువల్లీ చెప్పాలంటే మళ్ళీ నేను చేసే ఇటువంటి సినిమాలు అప్పుడు చేసిన సినిమాలే ఈ మా చిగురు శుభలగ్నం. ఆ తర్వాత ఇంత సెంటిమెంటల్ ఫిల్మ్ చేసింది ఇప్పుడే మళ్ళీ ఈ కాంబినేషన్. సో ఇది ఐ వాంట్ టు టెల్ ద ఆడియన్స్ వెరీ క్లియర్లీ, ఏదైతే ట్రైలర్లో చూసారో ఏదైతే టీజర్లో చూసారో అన్నీ ఉంటాయి. అది ఉంటూ దాని వెనక ఈ డ్రామా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్. ఇది సెకండ్ హాఫ్ ఇవాళ ఈవెన్ యునానిమస్ టాక్ కూడా స్ట్రైట్గా చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంది, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. సో సెకండ్ హాఫ్ కనెక్ట్ అవుతారు సినిమా. ప్లస్ ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే ట్విస్ట్లు అండి. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఆమెని, ఆమెని ఉందని తెలియదు ఎవరికి, పద్మప్రియానే అనుకుంటారు, ఆర్ మేబీ తానే హోప్ ఏమన్నా కనెక్షన్ ఉంది. బట్ దెర్ ఈస్ అ సాలిడ్ ఫ్లాష్ బ్యాక్ అంటే సెకండ్ హాఫ్ అంతా దాదాపు ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాకే టియర్ జర్కింగ్ ఫ్లాష్ బ్యాక్. అండ్ మెయిన్ థింగ్ ఇవాళ ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేశానో అదే జరిగింది. క్లైమాక్స్లో దే విల్ బి అ పర్టికులర్ సీక్వెన్స్ వేర్ పీపుల్ విల్ స్టాండ్ అప్. సో ఇవాళ మార్నింగ్ జరిగింది కూడా అదే, షోలో జరిగింది. జస్ట్ ఫినిషింగ్కి 1 minute ముందు అందరూ నుంచుని పోయారు, ఆడియన్స్ అందరూ నుంచుని వెళ్ళిపోలేదు, మళ్ళీ కూర్చుని పోయారు. అంటే నుంచుని రెస్పెక్ట్, మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ కింద నుంచున్నారు. అది ఎందుకని సినిమా చూస్తే తెలుస్తుంది. అండ్ అది అయిపోయింది, సినిమా కూడా అయిపోయింది యాక్చువల్లీ, అయిపోయినా కూడా కూర్చున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ అక్కడ సెంటిమెంట్ విపరీతంగా పండిస్తుంది. చాలా బాగుంది. సో ద ఫైనల్ వర్డ్, ఎక్కడ టఫ్ అనిపించింది మీకు? అంటే యూనో త్రూఅవుట్ ద ఫిలిం కష్టపడి చేస్తారు, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. హీరోగా చేయడం టఫ్ అయిపోయింది. రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మిగతా సినిమాలంటే హీరో రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ బర్డెన్. ఇది నా తలక నొప్పి కాదు, షూటింగ్కి వచ్చేయడం హ్యాపీగా ఉండేది. బట్ ఐ లవ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఈ పర్టికులర్ ఫిల్మ్కి అని. లెట్ మీ క్లారిఫై, ఇక నేను క్యారెక్టర్స్ కాదు హీరోలు చేస్తాను అని మాత్రం నేను అన్నా, బికాస్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై కెరియర్, ఐఎమ్ ఇన్ అ గుడ్ స్పేస్. టఫ్ ఏం లేదండి, అదర్వైజ్ దే వాజ్ నథింగ్ టఫ్. ఈ సినిమాని ఎలా సూపర్ హిట్ చేయాలనేది ఒకటే టార్గెట్, అదే టఫ్. అండ్ దట్ వాజ్ ద టార్గెట్. అండ్ ఆ టార్గెట్ కూడా రీచ్ అయ్యారు. అండ్ డెఫినెట్లీ ఆల్రెడీ ప్రేక్షకులు చూడడం మొదలు పెట్టారు. అండ్ తప్పకుండా అందరూ నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళి థియేటర్లో చూడండి ఈ సినిమాని. డెఫినెట్గా లాట్స్ ఆఫ్ సర్ప్రైజెస్ మీకు. సో మీ టికెట్కి, మీ పాప్కార్న్కి, కూల్ డ్రింక్కి తప్పకుండా న్యాయం జరుగుతుంది ఈ సినిమాకి వెళ్తే. సో డిఫరెంట్ ఎమోషన్స్తో ఎంటర్టైన్ చేయడానికి చాలామంది వస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరితో అండ్ పటేల్ సార్ గురించి విషయాలు తెలుసుకోవడం అండ్ మీ ఇద్దరు చేసిన సినిమాల గురించి కూడా మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి సరదా మూమెంట్లు ఇంకెన్నో జరగాలని అండ్ విష్ యూ గుడ్ లక్ మీ ఇద్దరికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం, Pradeep. So sweet, sir. Anytime. I appreciate that. So go watch Patel sir in the nearest theaters. Thank you so much. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.